హాయ్ అండి. రెగ్యులర్గా చేసుకునే మటన్ కర్రీ కాకుండా ఈ విధంగా ఒకసారి మటన్ కర్రీ చేసుకోండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇలా హైదరాబాదీ స్టైల్ మటన్ కర్రీ అయితే చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఎక్కువ గ్రేవీ అనేది లేకుండా తక్కువగా గ్రేవీ అనేది వస్తుంది ఇది కర్రీకి. మనకి నాన్స్లోకి, చపాతీలోకి, రైస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక అర కేజీ మటన్ అయితే తీసుకున్నా. దీన్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకుని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, ఒక నిమ్మ చెక్క రసం పిండుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మటన్ ముక్కలకి ముందుగా మనం ఇవన్నీ కలిపి పెట్టుకోవడం వల్ల మటన్ ముక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీంట్లోనికి మసాలా పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు మనం దీంట్లోని 1 స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి. ఒక చెక్క వచ్చేసి ఒక అర చెక్క వేసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క, జీలకర్ర 1 స్పూను, ఆ తర్వాత వచ్చేసి జీడిపప్పులు ఒక 10 వరకు వేసుకున్నా. అలాగే దీంట్లోని గసగసాలు 1 టేబుల్ స్పూన్, ఇవన్నీ వేసుకుని ఒక అర స్పూన్ మిరియాలు, యాలకులు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకుని ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకోండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇప్పుడే ఒక 3 ఉల్లిపాయల వరకు కట్ చేసుకు వేసుకోండి. నేను ఎక్కువ గ్రేవీ లేకుండా చేస్తున్నాను, 2 మెంబర్స్ సరిపడగా. అందుకనేసి మీకు ఒకవేళ ఎక్కువ కావాలి అనుకుంటే, ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఉల్లిపాయలు అనేవి మీరు వేయించుకునేటప్పుడు ఒక 2-3 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోండి. సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఎండు కొబ్బరి అయినా లేదంటే పచ్చి కొబ్బరి అయినా ఒక 4-5 ముక్కలు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోని ఇప్పుడు వచ్చేసి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోని కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కారం కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇక్కడ మీకు కాశ్మీరీ కారం ఉంటే అది కూడా వేసుకోవచ్చండి, మంచి కలర్ వస్తుంది. ఇక్కడ నేనైతే నార్మల్ కారమే యాడ్ చేశాను. ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే తీసుకోండి. దాంట్లో వచ్చేసి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, మటన్ అంతా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని కొంచెం నీరు అనేది వస్తుంది మటన్ నుంచి. అప్పుడు దాకా అలా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు తిప్పుకుంటూ ఉంటుంటే మనకి ఇలా వచ్చేస్తుందండి వాటర్ అనేది. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి మటన్ అనేది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఒక చిన్న లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఇక్కడ ఒక టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్ బాగా మనకి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక టమాటా వేసుకుని ఒక 5 నిమిషాలు దీన్ని కూడా ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ అలాగే పెరుగుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది, అప్పటి వరకు మనమైతే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం డ్రై అవుతూ ఉంటుంది. ఈ టైంలోనే మనమైతే ముందుగా మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని మనం ముందుగా అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చండి. కర్రీ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్నే నేనైతే కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి దాంట్లో అయితే ఎక్కువ టైం పడుతుందని అనేసి మొత్తం ఈ కర్రీని అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కుక్కర్లో వేసేసుకొని కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. మటన్ ముక్క ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకి. చూస్తున్నారు కదా, చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే మనకి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.
నేను ఇప్పుడు వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా మటన్ కర్రీని వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. మనకి ఇది రైస్లోకి, అలాగే చపాతీలోకి, దేంట్లోకైనా బిర్యానీలోకి, దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. మటన్ కర్రీ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.